ఇప్పుడు 9 నెలలు అయింది కూటమి గవర్నమెంట్కి వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ఇంత దిగజారి మాట్లాడారండి ఇప్పటిదాకా? అదే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి, భీమవరంలో లోకేష్ గారి మీద దాడి, తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడి, గన్నవరం కార్యాలయం మీద దాడి, ఎన్ని దాడులు చేశారు వైసీపీ నుంచి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వైసీపీ కార్యాలయం మీదన్నా, ఒక్క వైసీపీ నాయకుడి మీద ఎక్కడైనా దాడి జరిగిందా? ఎవరైనా ఎక్కడైనా కొట్టారా? ఎక్కడైనా దేన్నైనా తగలబెట్టారా? కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తుందని వాళ్ళకి చెప్తున్నానండి. తప్పు చేసిన కూడా పార్టీ ఫీలింగ్ వదిలేలా? బాధ ఎన్ని వేరే వాళ్ళకి ఎవరో తెలియదుగా. మొత్తానికి మీరైతే భువనేశ్వర్ గారికి క్షమాపణ చెప్తున్నారు. నేను నిజంగా ఫీల్ అయితేనే చెబుతాను. నన్ను బెదిరించి అయితే ఎవడో చెప్పించలేడు. ఆడెవడో వనభోజనాల్లో బెదిరించాడని, లేకపోతే సుపారీలు ఇస్తామని, ఇట్టాలని కౌన్కిస్క గొట్టంగాలని, ఈ ఉడతూపులాలని, లేకపోతే ఈ తాటేక చప్పుళ్ళని చాలా మందిని చూసాం రాజకీయ జీవితంలో. వాళ్ళకి భయపడటం అవన్నీ జరగవు. మేమేం చేతులు ముడుచు కూర్చోలే. వాళ్ళు ఏదైనా సవాల్ అంటే దానికి బస్తీమే సవాలే. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎప్పుడు కూడా పొంగల మళ్ళీ కౌరులు చెబుతూ ఉంటాడు. అంటే నేను లేస్తే మగాని కాదు, నేను అది పీపుతా, ఇది పీపుతా, అది కత్తిరిస్తా, ఇది కత్తిరిస్తా, నేను అది చేసే ఇది చేసా అని చెప్పి మంగమ్మ శబ్దాలు చేస్తూ ఉంటాడు. నేను ఏం చేసినా చెల్లుతుంది, ఎదురొస్తే ఎవరైనా చంపేస్తానని విర్రవీకి ఆ అధికార దుర్మదంతో బతికి, ఆ తర్వాత అలిపిరిలో నక్సలైట్లు క్లేమర్ మైన్ పెడితే, ఆ తర్వాత రాత్రిపూట నిద్రలేచి ఇంట్లో ఏదన్నా పళ్ళెమో గ్లాసో స్పూనో నేల మీద పొరపాటును పడితే ఆ సౌండ్కి లేచి పెద్ద పెద్ద అరుపులు అమ్మో బాంబు అని అరిచిన సంగతి. అలిపిరిలో బాంబు దాడి మీ అందరికీ తెలిసిందే అండి. ఇప్పుడు జనరేషన్ తెలియపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి కారు కింద ఆ ల్యాండ్ మైన్ పెడితే మావోయిస్టులు కారు 20 అడుగులు పైకి లేచిపోయింది. అప్పుడు కారులో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కింద బ్లాస్టింగ్ మంటలో, ఆ మంటలతో కారు పైకి లేచిపోయి మళ్ళీ అక్కడి నుంచి నేలకబడింది. అప్పుడు కూడా డోర్ తీసుకుని ఆయన మొత్తం ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయింది. ఆ రోజున ఆయన నడుచుకుంటూనే వెళ్ళిపోయాడు. ఆయన ఏం పడిపోయినట్టు చచ్చిపోయినట్టు యాక్ట్ చేయలేదు. అప్పటికప్పుడు స్ట్రక్చర్లు వచ్చేసి, లేకపోతే ఇంకొక అంబులెన్స్లో వచ్చి ఆయన ఏం తీసుకెళ్ళలేదు. మామూలుగా లెగిసి చక్కగా ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. అంత ధైర్యవంతుడు. అరే నేను రాజకీయాల్లో ఉంటే నన్ను ఇంత దారుణంగా చంపేయాలని చూస్తున్నారని రాజకీయాలు వదిలేసి పోలేదండి. ఆయన అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. ప్రజలకు ఏం చేయాలో ఆయన చేయాలనుకున్నది ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కడు కూడా వెనక్కేలే. దాన్ని ఈయన ఎటకారం చేస్తున్నాడు. గ్లాసు పడినా సరే బాంబు అని అరిసి చూడని అంటే ఆయన అంత చులకనపరచటం అండి. చులకనపరిచి ఆయన మొత్తానికి ఈ రాష్ట్ర ప్రజల్లో ఆయన మీద ఉన్న నమ్మకాన్ని చంపేద్దామని ప్రయత్నించాడు ఇతను. కానీ కూటమి ప్రభుత్వాలు ఇన్ని కబుర్లు చెప్పాడు కదా. అబ్బాయి నేను చాలామందిని చూశాను రాజకీయాలు, చాలా ఇలాంటి వాళ్ళని ఉడతోపులు చాలా చూసాను అన్నారు కదా. మరి ఉడతలాగా వెళ్ళి ఎక్కడ మైహోం పూజలో ఎందుకు దూరేశారు మీరు? ఏమండే వంశీ గారు, ఇప్పుడు మీతో పాటు గెలిచిన వాళ్ళు, మీతో పాటు ఓడిపోయిన వాళ్ళు చాలామంది వైసీపీ నాయకులు ఇక్కడే ఉన్నారు కదా. వాళ్ళంతా కార్యకర్తలకు అండగానే ఉన్నారు కదా. ఏమైనా కేసులు అయితే, లేకపోతే వాళ్ళు చేసిన తప్పులకి ఏదైనా పనిష్మెంట్లు వస్తే సరే దాన్ని ఎదుర్కొంటూనే కార్యకర్తలకు అండగా ఉన్నారు కదా వాళ్ళంతా. కానీ మీరు ఒకలే ఎందుకు మరి ఉడతలాగా వెళ్ళి మైహోం పూజలో దూరారు? ఇంత చిన్నదానికే భయపడే మీరు ప్రాణాపాయం నుంచి బయటపడిన నారా చంద్రబాబు నాయుడు గారి ధైర్యానికి మీరు వంకలు పెడుతూ మాట్లాడడం ఎంత నీచంగా ఉందండి నేను చెప్పలేనండి. మాటలు రావట్లేదు నాకు. ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ నాన్న కత్తూరు నాయుడు, వాళ్ళ నాన్న లవంగం నాయుడు, వాళ్ళ నాన్న యాలకల నాయుడు, ఈ నలుగురు కలిసి వచ్చిన నన్ను నాని గారిని ఎల్లూరు పేకలేదు. మమ్మల్ని గెలిపించాల్సిందో ఓడించాల్సిందో గన్నవరం ప్రజలు, లేకపోతే గుడివాడ ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు, లవంగం నాయుడు, కత్తూరు నాయుడు, యాలకల నాయుడు, లోకేష్ నాయుడు వీళ్ళు కాదు. అట్లాగే మా మంగళగిరి, భువనగిరి మా అయోమయం మేడం ఉన్నాడు కదా లోకేష్. ఆంధ్రాలో పోటీ చేయాలా, తెలంగాణలో పోటీ చేయాలా, లేకపోతే ఎక్కడ పోటీ చేయాలని ఇంకా కన్ఫ్యూజన్లో ఉండుంటాడు. వాళ్ళ సీట్ వాళ్ళని గెలుచుకోమనండి ఫస్ట్. తర్వాత వేరే వాడిని ఓడించడం, మంగమ్మ శపథాలు చేయడం, ఇవన్నీ చేయొచ్చు. ఈ ఉడతూపులు, ఈ తాటాకి చప్పుళ్ళు. మేము తెలుగుదేశం స్కూల్లోనే చదువుకున్నాం, తెలుగుదేశం యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్లు అయ్యాం. మేము వీళ్ళ ఉడతూపులకి తాటాకి చప్పులకి ఏం భయపడం. ముందు వాళ్ళ సీట్ వాళ్ళని గెలవమనండి. మంగళగిరిలో లేకపోతే కుప్పం. వాళ్ళు గెలిచిన తర్వాత, ఇల్లు గెలిచిన తర్వాత, ఉట్టి కొట్టిన తర్వాత స్వర్గానికి ఎగరవచ్చు. అప్పుడు కొడాలి నాని ఏంటి వంశీ మమ్మల్ని చూడవచ్చు. పోనీ అంత ఉంటే వాళ్ళే రావచ్చుగా. గుడివాడ, గన్నవరం మీరు చెప్పే పేర్లు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు వాళ్ళే రావచ్చు. గుడివాడ కానీ గన్నవరం కానీ వాళ్ళే రావచ్చు కదా, వచ్చి పోటీ చేయొచ్చు కదా అన్నారు. ఏమంటే వాళ్ళు అవసరమా? అక్కడ వైసీపీలో ఓడిపోయి 800 ఓట్ల తేడాతో వైసీపీ నుంచి అప్పుడే వచ్చిన వెంకటరావు గారిని పెట్టి ఓడించారు వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని.
జస్ట్ అప్పుడు మళ్ళీ ఏదో సీనియర్ నాయకుడిని పెట్టి ఓడిస్తే ఆ పెద్ద సీనియర్ నాయకుడిని పెట్టారు కాబట్టి నేను ఓడిపోయా అంటే వెంకట్రావు గారు సీనియర్ నాయకుడే, నేననేది తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తినే పెడితే నా కోసం పలానా పెద్ద నాయకుడిని తీసుకొచ్చారు, పలానా వాడిని తీసుకొచ్చి ఓడించారు నన్ను అంటారని. ఆల్రెడీ అప్పటికే వైసీపీలో ఓడిపోయి ఉన్న వెంకట్రావు గారిని తీసుకొచ్చి నీకు వెంకట్రావు గారు చాలా ఎక్కువ వంశీ, నువ్వు తెలుగుదేశం కేడర్తోనే నెగ్గావు అంటానికి ఇగో వైసీపీ నుంచి వచ్చిన వెంకట్రావు గారిని నేను ఓడించని చూడవని పాత్మను ఓడించి పాడేశారు అంతే. ఏళ్ళకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కావాలట. గుడివాడలో కూడా వాళ్ళ ఎవరో కొడాల నాని గారు పెద్ద పెద్ద కబుర్లు చెప్పేవారు. అప్పుడే వచ్చిన కొత్తగా వచ్చిన ఆయన పెట్టి రాము గారిని, వెనుకల రాము గారిని కొడాల నానిని ఓడించారు. ఈయన అన్నట్టు మంగళగిరిలోకి వెళ్ళమనంటే ఎక్కడ ఆ తెలంగాణలో పోటీ చేయాలి, ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలో తెలుస్తలేదు, ఎక్కడికో పోతాడు. భయపడే రకం కాదండి లోకేష్ అంటే, నారా లోకేష్ అంటే భయపడే రకం కాదు. ఆ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో నెగ్గట్లేదు, గతంలో కూడా ఇక్కడే ఓడిపోయాను, నేను ఇక్కడే గెలిచి చూపిస్తానని 91,000 భారీ మెజార్టీతో నెగ్గాడు. అదండి మగతనం అంటేనే. అదే నోరే కదా సవాల్ ఇసిరేయడానికో లేకపోతే ఎవరినో మాట అనేటానికో, ఖాళీగా ఉంది కదా అని తాజ్మహల్ మీద తొమాలారేసే రకాలు ఇవి. ఏది పడితే అది అనేసి ఎవరినైనా అనేసి మనం నోరుంది. నేను డొనాల్డ్ ట్రంప్ని అనేస్తాను, లేకపోతే అంతకన్నా పెద్దోడు ఎవడుంటే ఆయన కూడా అనేస్తాను, ఎందుకంటే నోరే కదా. చేతల్లోకి వచ్చేది తెలుస్తుంది ఎవడ పనుడు. ఇతన్ని మళ్ళీ వేరే వాళ్ళని ఎవరినైనా పెట్టి ఓడిస్తే నన్ను ఓడించలేక పెద్దోడిని తీసుకొస్తారు అంటారని. 2019 ఎలక్షన్లో ఇతని చేతిలోనే ఓడిపోయినా, అంటే తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయిన వెంకట్రావు గారిని తీసుకొచ్చి ఓడి పాడేశారు అంతే. కోర్టు అలా ఉంటుంది, యాటిట్యూడ్ అంటే అది. వంశీ గారు ఇప్పుడు ఈయన అరెస్ట్ చేస్తే కింద మీద పడిపోయి మొగ్గలేసేసి చేసేయడానికి ఇందులో అన్యాయం అంటే ఏముందండి? ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా తప్పే. అయితే ఇన్ని మాటలన్నా ఇతను అరెస్ట్ చేసింది దానికోసం కాదు. మీకు తెలుసో లేదో, వంశీని అరెస్ట్ చేసింది ఈ మాటలు, ఇన్ని మాటలు అన్నా కానీ భరించారు వాళ్ళిద్దరుని. చంద్రబాబు నాయుడు గారు భరించారు, లోకేష్ గారు భరించారు. కానీ ఇతను అరెస్ట్ చేసేటానికి కారణం ఏంటి తెలుసా? ఇప్పుడు రండి చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లోకేష్ గారు వస్తారా, వచ్చి నమ్మే పోటీ చేయండి అన్నారు కదా. దానికి పట్టాభి గారికి కోపం వచ్చింది. అప్పుడు యువగలం పాదయాత్ర ఏరియా నుంచి ఈయన వీడియో పెట్టాడు. ఇంకొక పిల్ల సైకో వాడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్న గన్నవరం నుంచి, వల్లభనేని వంశీ. వాడు లోకేష్ గారికి ఛాలెంజ్లు. అరే నీ బీ ఫారం కోసం లోకేష్ గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి వాడు నువ్వు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బొమ్మను పెట్టుకుని, లోకేష్ గారి బొమ్మను పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ లోకేష్ గారికి ఛాలెంజ్లు విసురుతావా? గన్నవరంలో నీ మీద లోకేష్ గారు పోటీ చేయాలా? అరే నీలాంటి పిల్ల సైకోలతో పోటీ పట్టడానికి లోకేష్ గారి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంట్రా? లోకేష్ గారు దాకెందుకో. ఆయన అంతే అన్నాడు. ఆ మాటకి వల్లభనేని వంశీ గారికి చాలా కోపం వచ్చింది. అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు చాలాసార్లు సైకో అన్నారు. అప్పుడు కూడా కోపం రాని వంశీని సైకో అనగానే, పిల్ల సైకో అనగానే అయ్యో చాలా పెద్ద కోపం వస్తుందండి. ఆయన ఎస్సీ కులానికి చెందినట, అందుకని సీఏ గారి మీద తిరగబడి కొట్టేశారని కేసు పెట్టి మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తల మీద కేసు. అధికారం దుర్వినియోగం చేయటువంటి అది కదండి. అయితే సరిపోను అక్కడ దాకా అయ్యింది. వాళ్ళు అధికారంలో ఉన్నారు, పార్టీని తగలబెట్టారు, పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు, తిరిగి మళ్ళీ మా కార్యకర్తల మీదే అటెంప్ట్ మర్డర్ కేసు, ఎస్ఎస్టీ కేసు పెట్టారు, జైలుకి పంపించారు, అయిపోయింది. కూటమి వచ్చిన తర్వాత మా వాళ్ళు ఏమి, కూటమి ప్రభుత్వం ఏమి వాళ్ళ మీద దౌర్జన్యంగా వెళ్ళిపోయో కొట్టేసో లేకపోతే వాళ్ళ పార్టీ ఆఫీస్ తగలెట్టేసో మళ్ళీ వాళ్ళ మీదే పోలీసులతో కేసులు పెట్టించలేదు. ఎంత హుందాగా ప్రవర్తించిందంటే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ముఖ్యంగా. అప్పుడు పార్టీ ఆఫీసులో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ ఆయన ఉన్నాడట అప్పుడు ఫీల్డ్లో, ఆయన కంప్లైంట్ ఇచ్చాడు వచ్చి, ఏమంటే అప్పుడు నా కంప్లైంట్ ఎవరు తీసుకోలేదు, ఇదిగో దానికి సాక్ష్యాల ఆధారాలు ఇలా తగలబెట్టారు, ఆ వీడియో చూస్తే అందులో ఎవడెవడొచ్చాడో మీకు తెలుస్తుంది, కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టండి అని చెప్పి ఆయన ఓ ఫిర్యాదు ఇచ్చాడు. ఆయన ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎస్సీ కేసు పడినట్టుంది, మిగతా కేసులో ఓన్లీ ఎఫ్ఐఆర్ పడింది. అందులో వల్లభనేని వంశీ పేరు ఎక్కడో ఉంటుంది, ఎందుకంటే మొత్తం నడిపించింది అతనన్నా, అతని ఫీల్డ్లో లేడు కదా, కాబట్టి అతని పేరు ఎక్కడో ఉండి ఉంటుంది. ఈ క్రమంలో ఈ కేసులో నుంచి అతను బయటపడడానికి కోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాడట, హైకోర్టుకి. నాకు తెలిసినంత వరకు కోర్టు దానికి బెయిల్ కూడా ఇచ్చిందట. సో ఫ్రీ అయ్యాడు. ఈ కేసుని, ఇంత పెద్ద కేసు నుంచి చక్కగా బెయిల్ తెచ్చుకుని ఫ్రీ అయ్యాడు. అలా ఉండొచ్చు కదా, అక్కడతో ఆగొచ్చు కదా. అది వదిలేసి ఎవరైతే ఆ కంప్యూటర్ ఆపరేటర్ కేసు పెట్టాడో అతన్ని పట్టుకుని బెదిరించి
నువ్వు ఇప్పుడే కేసు విత్డ్రా చేసుకో. ఇప్పుడే వెళ్ళి నువ్వే కేసు పెట్టినాడు కాబట్టి నాకు సంబంధం లేదని నువ్వు మ్యాజిస్ట్రేట్ ముందు నువ్వు వాంగ్మూలం ఇవ్వు. లేదంటే నీకు అలా ఉంటుంది ఎలా ఉంటుందని బెదిరించి పాపం ఒక అమాయకుడితోటి తీసుకెళ్ళి కోర్టు తీసుకెళ్ళి ఇంత పెద్ద కేసుని విత్డ్రా చేయించారు. ఈరోజు కొంతమంది మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉందండి. ఓ తప్పుడు కేసుని విత్డ్రా చేసుకున్నాడు, నాకేం సంబంధం లేదండి అని చెప్పి అతను విత్డ్రా, ఒకవేళ అతన్ని బలవంతం పెట్టి విత్డ్రా చేయించుంటారు, కానీ తప్పుడు కేసు పోనీ అప్పుడైనా సైలెంట్గా ఉండొచ్చు కదా వీళ్ళు. సరే పోన్లేరా బాబు కేసు పోయింది నా మీద ఊరుకోవచ్చు కదా. వెంటనే అనుకూలమైన మీడియాల నుంచి కూటమి ప్రభుత్వానికి షాక్, తెలుగుదేశానికి షాక్. గన్నవరం కేసులో కేసు పెట్టిన ఆయన ఇది తప్పుడు కేసు అని విత్డ్రా చేసుకున్న వైనం ఈ ఓవర్ యాక్షన్. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అన్నారట, అండి మా అబ్బాయిని తీసుకెళ్లారు, ఆ అబ్బాయి అక్కడ నుండి కనపడలేదండి, ఆ కంప్యూటర్ ఆపరేటర్ తెలుగుదేశం పార్టీలో పార్టీ కార్యాలయంలో పనిచేసిన ఆయనని వాళ్ళు వచ్చి చెప్పడంతో ఇప్పుడు అసలైన కేసు నమోదైంది. అంతకుముందు కేసు ఇతను తప్పించుకున్నాడు ఆల్మోస్ట్, కానీ అత్యుత్సాహంతో అహంకారంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీని ఏదో బదనాం చేసేస్తున్నాను నేను, ఇతను కానీ కేసు విత్డ్రా చేసుకుంటే ఇదంతా తప్పుడు కేసు అని నమ్మించేయచ్చు, తెలుగుదేశం పార్టీ మీద బుర్ర జల్లేయచ్చు అని ఈ ఓవర్ యాక్షన్తో చేసిన తప్పు వల్ల ఇప్పుడు బొక్కలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది వల్లభనేని వంశీ. ఇప్పుడు మామూలు కేసు కాదు కదా ఇది, అటెంప్ట్ మర్డర్ కేసు వస్తుంది ఇందులోకి, కిడ్నాప్ కేసు వస్తుంది ఇందులోకి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వస్తుంది ఇందులోకి. ఇదేం చిన్న విషయమా? ఎవరు చేశారు ఇదంతానే? ఎందుకు జరిగింది ఇదంతానే? కేవలం మన అతి చేయకూడదండి ఎప్పుడుని. ఇప్పుడు కారులో వెళ్తున్నప్పుడు జింక ఎదురు వచ్చింది అనుకోండి హార్న్ కొడతారట, అదే సింహం ఎదురు వచ్చింది అనుకోండి హార్న్ కాదు లైట్లు కూడా బంద్ చేసి కూర్చుంటారట. ఒక సరైనడు పవర్లో ఉన్నప్పుడు నారా లోకేష్ లాంటోడు అన్ని మూసు కూర్చోవాలి, కానీ ఇలాంటి ఓవర్ యాక్షన్ మింగకూడదు. అర్థమైందా? అలా మింగితే ఏమవుతుందో ఇప్పుడు అర్థమైంది కదా వల్లభనేని వంశీ. ఎలాంటి అంటే బెదిరించి కేసు విత్డ్రాలు చేసుకుని మళ్ళీ ఆరోపణలు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద వేసేయాలి. మీరు అలా చేసుకుంటూ పోతామంటే మేము చూస్తూ కూరుకోవాలా? మామూలు అరాచకాలు కాదండి వీళ్ళు అప్పుడు చేసినవి. ఇప్పుడు రాజకీయం అంటే చేయొచ్చు, రాజకీయం చేయొచ్చు, ఎదుటోళ్ళని విమర్శించవచ్చు, హుందాగా ఉండొచ్చు. ఒకవేళ ఎదుటోడి మీద నిజంగా ఒక్కొక్కసారి కేసు పెట్టాలంటే ఆ కేసు కూడా చాలా హుందాగా ఉండాలండి. అచ్చెన్నాయుడు గారిని అరెస్టు, కొల్లు రవీంద్ర గారిని అరెస్టు, పట్టాభి గారిని అరెస్టు, అన్నిటికీ మించి నారా చంద్రబాబు గారిని అరెస్టు. అసలు అధికార దుర్వినియోగం ఆ దుర్వినియోగానికి పాల్పడి మీరు తెలుగుదేశం పార్టీకి ఏమీ నష్టం చేయలేదండి. దానివల్ల మా పార్టీ నష్టపోయింది ఏమీ లేదు, వైసీపీ పార్టీ నష్టపోయింది. ఎప్పుడైతే అధికారంలో ఉన్నవాడు హుందాగా ప్రవర్తించకుండా అహంకారంతో అధికార మదంతో ప్రవర్తిస్తాడో ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఆ కొమ్ములు విరగ్గొడతారంటానికి 2024 ఎలక్షన్ ఉదాహరణ. ఇలాంటి వల్లభనేని వంశీనో, కొడాలి నానినో, మరో రోజానో, అంబటి రాంబాబునో ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేయకుండా వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఆ ఫలితమే 11 సీట్లకు పరిమితం అయిపోవటం. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చింది, కక్ష సాధింపులు అంటున్నారు. నిజం చెప్తున్నానండి నేను, కూటమి ప్రభుత్వానికి వేసిన 56% ఓట్లు వైసీపీ బాధితులు వాళ్ళంతా. వాళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి చెందటమో, సూపర్ 6 మరో పథకాలు కాదు. నిజంగా ఎవడెవడైతే వైసీపీ ప్రభుత్వాన్ని అంటపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుని ఇక్కడ సామాన్య ప్రజల మీద ఈ టైపు రుబాబు చేశారో అలాంటి వాడిని అందరినీ వారానికి ఒకడిని, శుక్రవారం ఈయన్ని, వచ్చే శుక్రవారం ఆడిని, అవతల వచ్చే శుక్రవారం ఇంకొకడిని, ఇలా వేసుకుంటూ పోతే చాలు. మళ్ళీ వచ్చే ఎలక్షన్ 2029 ఎలక్షన్ కూడా 56% ఓట్లు అలా పడిపోతాయి. ప్రజలంతా ఇరిటేట్ అయిపోయి ఉన్నారు. పద్ధతి మార్చుకోవాలి ఇప్పటికన్నా. అది మార్చుకోకుండా మళ్ళీ కేసు పెట్టిన కిడ్నాప్ చేయటం, ఆయన బెదిరించి కేసు విత్డ్రా చేయించడం ఏంటిది? అదండి పరిస్థితి. దీని గురించి ఎవరైతే వైసీపీ వాళ్ళు ఎవరు కంగారు పడిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ ఉంటే ఏదో రోజు జగన్మోహన్ రెడ్డి చరిత్ర కూడా అలాగే కూర్చుని ఇప్పి చెప్పేస్తాడు. మీరు ఆలోచించుకోండి. ఒకవేళ మీరు చెప్తే ఆయన తిట్టాడా, ఆయన తిట్టడం వల్ల మీరు ఆయన కలుపుకున్నారా, ఏదైనా కావచ్చు, కానీ రాజకీయాలు అంటే ఒక పద్ధతి ఉండాలి. ఎవరినైనా ఒకరిని విమర్శిస్తున్నాం నేను జగన్ గారి కోసం పనిచేశాను,
జగన్ గారి కోసం నేను పనిచేసినప్పుడు ఏ స్వార్థం ఆశించకుండా పనిచేశాను. కానీ ఆ తర్వాత జగన్ గారిని నేను వ్యతిరేకించాను, దానికి కారణాలు చూపించాను. ఇదిగో ఇక్కడ డాక్టర్ సుధాకర్ గారిని గుండు కొట్టి చంపేశారు, ఇక్కడ పలానా ప్రసాద్ని పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోముండం చేశారు, ఇక్కడ పలానా బాలరాజు చంపేశారు, పలానా చోట ఇదిగో ఇక్కడ ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, ఎస్సీ పథకాలు నిర్వీర్యం అయిపోతున్నాయి, ఒకటి 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 చూపించుకుంటూ అప్పుడు మేము ఆ ప్రభుత్వానికి ఎదురు తిరిగాం తప్ప ఆ ప్రభుత్వంలో ఉండగానే అరే ఈ ప్రభుత్వం ఓడిపోయేలాగా ఉందని ఇంకో దాంట్లో జంప్ చేయలే. ఇప్పుడు దాకా మేము చేరిన ప్రతి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చేరాం. అధికారంలోకి వచ్చాక లేకపోతే అధికారంలో ఉన్న పార్టీల దగ్గరికి వెళ్ళిపోయి ఇది చేయటం మాకు ఎప్పుడు అలవాట్లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన కోసం పనిచేసాం. తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ పార్టీ వైపు నిలబడ్డాం, ఆ పార్టీ కోసం పనిచేసాం. అంటే ఒకవేళ ఎవరినైనా విమర్శించాలన్నప్పుడు విమర్శించవచ్చు, తప్పు లేదు, కానీ కారణం ఉండాలి. మన స్వార్థమే కారణం అవ్వకూడదు. మనం బాగుండాలని భవిష్యత్తు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇక నేలకేసి బాధేస్తారా, చులకం చేసేస్తారా? అరే మనోడు కదా అని పక్కన పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ చొక్కాకి సిల్లు ఎక్కడ, ప్యాంటు సిల్లు ఎక్కడ, ఇవి కూడా చెప్తారా బయటకు వచ్చి మీడియాలో? కరెక్ట్ కాదండి. ఇప్పుడు వంశీ గారిని అరెస్ట్ చేయడం తప్పు కదండి. ఎవరన్నా ఏమైనా ఇది అనుకుంటే అది నిజంగా కక్ష సాధింపు అంటే ఈవేళ ఒక్కడుండడు బయట. తెలుగుదేశం పార్టీ నిజంగా కక్ష సాధింపు చేయాలి, రెడ్ బుక్ ఓపెన్ చేయాలని కనుక లోకేష్ గారు అనుకుంటే ఒక్కడుండడు బయట. వాళ్ళు వెళ్తున్నారు, చెప్పాను కదా తమ్మునేలు పెట్టాం, సింహం సైలెంట్గా ఉందని. మీరు సైలెంట్గా మీరు పక్కన నుంచి వెళ్ళిపోండి, గెలక్కండి. గెలికితే ఆ వెళ్ళేదారులు, ఆ పనులు, ఆ ఇన్వెస్ట్మెంట్లు అవన్నీ వదిలి ఒక్కసారి అది ఇలా మీ వైపు తిరిగింది అనుకోండి, ఇక రిజల్ట్ ఎలా ఉంటుంది.